ఏం పంచుతుర్రు, ఎట్లా పంచుతుర్రు, అక్కడ ఏముంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, కొంత పోలీస్ డిపార్ట్మెంట్‌తోని కోఆర్డినేట్ చేసుకోవడం, లేకపోతే డీసెంట్రలైజ్ చేయడం. ఇప్పుడు 30, 40 వేల జనాభా ఉండే మండలానికి ఓ 2 షాపులు పెట్టిండ్రనుకోండి. దాదాపుగా 10,000 మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లమ్ అవుద్ది. వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది 6 తారీఖు, నువ్వు 7 తారీఖు, నువ్వు 8 తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు క్షేత్రస్థాయికెళ్ళి గ్రామాలను పిలిచి, ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి. మీరు అన్నట్టు 2000, 3000 రైతులకు సపరేట్‌గా రైతు వేదికల దగ్గర పెట్టి, లోకల్‌గా పోలీసులను కూడా అడుగు, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని అక్కడ నించోబెట్టి, ఆ టోకెన్లు ఇచ్చి, ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా గాని, ఇతర ఎరువులు గాని ఏమైనా ఇచ్చిండ్రంటే సమస్య రాదు. ఒక్కసారిగా మందందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు గానీ, లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తది. ఆఖరాయనకు, మొదటాయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు గదా! సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్‌లో ఉంటే మొదటోడికి, చివరోడికి 8 గంటలు పడతది. వీడు 8 గంటలు లైన్‌లో నిలబడే వరకల్లా వీడి సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికో రోడ్డు కట్టం కూర్చుంటాడు కొన్నిసార్లు. ఈడ కూర్చుంటేంది, ఆడ కూర్చుంటేంది అని ఎవడో ఒకడు తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. అందుకోసమని మీరు టైమింగ్, ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది. ఇప్పుడు ఆన్‌లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు. ఈ టైంకు నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని. సేమ్ అట్లనే లోకల్‌గా ఈ యూరియాకి సంబంధించి గాని, ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.